అహం బ్రహ్మాస్మి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అన్నాడు కవి. అడుగడుగున ఉన్నా లేకున్నా అందరిలో మాత్రం తప్పక ఉంటుంది. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు. పంచభూతాత్మకమైన ఈ యావత్ సృష్టిలో పరమాత్మ కొలువై ఉన్నాడు. సమస్త ప్రాణికోటిలోనూ సర్వేశ్వరుడే ఉన్నాడు. అది గ్రహించే శక్తి ఉన్నవాడికి దైవం కనబడతాడు. గులాబీని తోటలో చూడగలం, మబ్బును నింగిలోనే కాంచగలం, పంచమస్వరాన్ని కోయిల నుంచి వినగలం, ప్రాణవాయువుని గాలి నుంచే పొందగలం. అలాగే దైవాన్ని అంతర నేత్రాల ద్వారానే దర్శించగలం. అందుకు ఆత్మజ్ఞానం అవసరం. నాలో నేను, నీలో నీవు చూడగలగాలి. ఇదే లోచూపు. అరిషడ్వర్గాలను దూరంగా ఉంచగలవారికి, సత్సాంగత్యము సాధన కలవారికి లోచూపు సాధ్యం. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినప్పుడు జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటాయి. అసలైన అన్వేషణ అప్పుడు మొదలవుతుంది. అప్పుడు ధ్యాన ప్రక్రియ సహకరిస్తుంది. జ్ఞాన అజ్ఞాన విచక్షణ ఉదయిస్తుంది. ఫలితంగా కోరికలు తగ్గుతూ ఉంటాయి. నిరాశ, నిస్పృహలు, దుఃఖం దూరమైపోతూ ఉంటాయి. జ్ఞాన సోపానాలు అధిరోహించే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మోక్ష సౌధానికి చేర్చే మెట్లు చాలా ఉంటాయి. ఎన్నెన్నో పరీక్షలుంటాయి. ఆ పరీక్షల్లో సాఫల్యం పొందిన వారిలో అన్నమయ్య, కబీర్, మీరా, తులసి, రామదాసు, త్యాగరాజు ఇలా చాలామందే ఉన్నారు. భౌతిక జీవన ప్రస్థానం చేస్తూనే భగవంతుణ్ణి దర్శించిన వారు ఉన్నారు. తల్లిదండ్రులు, గురువు, అతిథి, ప్రవచనకర్తల్లో కూడా మనం దైవ దర్శనం చేసుకుంటున్నాం. చెట్టు, పుట్ట, గట్టు, నది ఇలా అన్నింటినీ పూజించే సాంప్రదాయం మనది. అన్నింటిలోనూ దైవం ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసమే లోక కళ్యాణ భావానికి నాంది పలుకుతుంది. దేవుణ్ణి అంతటా చూడగలిగే విజ్ఞత పొందగలిగితే మనం చేసే ప్రతి పని ఓ ప్రార్థనే అవుతుంది. పనిలో నిజాయితీ, ప్రార్థనలో ఏకాగ్రత, అభ్యర్థనలో ఆర్తి, సేవలో ప్రేమ, పూజలో శ్రద్ధ, అర్చనలో సమర్పణ భావం ఉంటే మౌనమే మాధవుడితో చేసే నిజమైన సంభాషణ అవుతుంది. మౌనమే ధ్యానం చేసే పావన స్నానం, జీవితానికి దొరికే అసలైన సమాధానం. నేను అన్నమాటికి అర్థం పరమార్థం తెలుసుకోకుండా నాది అనుకోవడంతోనే మనోవ్యాధి పెరుగుతుంది. జీవితం అంటే ఇతరుల నుంచి ఆశించడమో తీసుకోవడమో కాదు, ఇవ్వడం. అందులో కష్ట సుఖాలు, జయాపజయాలు ఉంటాయి. విజయాలను మనకన్నా చిన్నవారితో పంచుకోవాలి, పరాజయాలను మనకన్నా పెద్దవారితో చెప్పుకోవాలి. ఒకరికి స్ఫూర్తిగాను నిలవగలుగుతాం, వేరొకరి నుంచి ప్రేరణను పొందగలుగుతాం. ఎంతో పెద్దది జీవితం, దాన్ని మనలోకి ఇమిడ్చుకోవాలి. ఎంతో చిన్నది జీవితం, అందులో మనం ఇమిడిపోవాలి. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అలాగే ఇతరుల్ని ప్రేమించగలిగితే ఆ ప్రేమలోనే పరమాత్ముడు కనిపిస్తాడు. అందరిలోనూ గుడి ఉంది. ఆ గుడిలోకి చేర్చే నుడిని పట్టుకోవడంలోనే జన్మకి సార్థకత్వం ఉంది. ఇంత అమూల్యమైన సందేశం ఇచ్చిన చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి అభినందన వందనాలు.